తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరింత ఉధృతమైంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో స్పందించారు. శాసనసభకు రావాలనే ధైర్యం లేకుండా బయట నుంచి విమర్శలు చేయడం సరికాదని హెచ్చరించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పుగా భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలోని 85 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని నమోదు చేసిందని, గతంలో ఏ రాజకీయ పార్టీకి కూడా ప్రజల నుంచి ఇంత పెద్ద మద్దతు దక్కలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యం ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయడమే ఈ విజయానికి కారణమని స్పష్టం చేశారు. ముఖ్యంగా 65% సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమన్నారు. కేసీఆర్ చేసిన తోలు వలుస్తాం వ్యాఖ్యలపై భట్టి ఘాటుగా స్పందించారు. తోలు వలిచే పని నువ్వు ఎప్పుడైనా చేశావా కేసీఆర్? 10 మందిని కూర్చోబెట్టుకుని బెదిరింపు మాటలు మాట్లాడితే ఇక్కడ ఎవరూ భయపడే పరిస్థితి లేదు. నువ్వు అడ్డగోలుగా మాట్లాడినా మేం మాత్రం సంయమనం పాటిస్తాం. మాటలతో కాదు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారానే మీకు సమాధానమిస్తామని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాల్సిన బాధ్యతను కేసీఆర్ విస్మరిస్తున్నారని భట్టి విమర్శించారు. సభకు వచ్చే ధైర్యం లేకనే బయటుండి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తాజా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ప్రజల మనోగతాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా పూర్తిస్థాయి ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు నిర్వహించామన్నారు. అందుకే ప్రజలు స్వేచ్ఛగా ఓటేసి కాంగ్రెస్కు మరింత బలమైన మద్దతిచ్చారని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ తన వైఖరి మార్చుకొని ప్రజల తీర్పును గౌరవించాలని భట్టి హితవు పలికారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న ఇందిరమ్మ రాజ్యంలో విమర్శలకే పరిమితం కాకుండా ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.